హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ బుక్ చేశాను. ఇది అమెజాన్ నుంచి చాలా తక్కువ ప్రైస్లో వచ్చిందని. ఇది సిస్టమ్ వాడే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక బ్రాండెడ్ హెడ్సెట్స్ అనమాట. మీకు ఇది అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి, చూసి ఎలా ఉందో ఒకసారి నేను రివ్యూస్ చెప్తాను. దీనికి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ బాగుందా లేదా అని చెప్పేసి నీకు ప్రతి పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఉందని కూడా చెప్తాను. ఇది నా ఫస్ట్ వీడియో, ప్లీజ్ చూడండి. చూసి బాగుందా బాగాలేదా కూడా చెప్పండి. ఈ హెడ్ ఫోన్స్ గురించి దీనికి సిస్టమ్ వాడేటోళ్ళకి కానీ ఎడిటింగ్ చేసేటోళ్ళకి అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. నేను ఎడిటింగ్ చేస్తాను, సో దానికోసం అని చెప్పేసి నేను ఇది బుక్ చేశాను. ఇది ఎలా వచ్చింది, ప్రోడక్ట్ బాగుందా లేదా అనేది మీకు చెప్తాను. ఇది అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఒక ఈ హెడ్ ఫోన్స్ ఎలా యూజ్ అవుతున్నాయి కూడా నేను మీకు లాస్ట్ వరకు చెప్తాను. ప్లీజ్ చూస్తూ ఉండండి. అన్బాక్స్ చేస్తాను, మీ ముందే కట్ చేస్తున్నాను. చూడండి, నేనైతే ఇప్పుడు ఏం చేయలేదు. ఇది ఎలా ఉందో అలానే ఉంది, ఎలా వచ్చింది అలానే. ఇప్పుడు కట్ చేస్తున్నాను, కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ప్రోడక్ట్ బాగుందా బాగాలేదా, డిఫెక్ట్ ఏమైనా వచ్చిందా అనేది చెక్ చేద్దాం మనము. ఇదిగో H311 అనమాట. ఇది నేను లాజిటెక్ అని చెప్పేసి ఉంది కంపెనీ నేము. నాకు ఎడిటింగ్కి కొంచెం సింప్లీ కావాలనుకున్నాను. నేను హెవీ సౌండ్ కూడా నాకు పడదనమాట. సో అందుకోసమని ఇది చూశాను. ఒకసారి మీరు చూడొచ్చు ప్రోడక్ట్ నేము, డీటెయిల్స్. H311 ఇది నేమ్ దీనిది. నాకు ప్రైస్ తక్కువ, ఇందులో ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. మీరు చూడొచ్చు, ప్రైస్ చూడొచ్చు. నాకు 781 రూపీస్ పడింది విత్ డిస్కౌంట్ 15% అది పెట్టాడు. 15% డిస్కౌంట్తో నాకు వచ్చింది అమెజాన్లో. మీకు ఓపెన్ చేస్తున్నా, ఒక నిమిషం అట్నే ఉండండి. ఓపెన్. అరే అనుకోండి, నేను వెనక నుంచి కట్ చేసేసాను. ఇక్కడ నుంచి కట్ చేయాలా, ఇక్కడ నుంచి కట్ చేయాలా, కానీ వెనక నుంచి కట్ చేసేసాను నేను. ప్యాకింగ్ కూడా బాగానే ఉంది. క్లాత్ కవర్ ఇచ్చారు, ప్లాస్టిక్ కాకుండా. చూసారా ఎలా వచ్చింది, క్లాత్ ప్యాకింగ్తో వచ్చింది. విత్ మెనూ వచ్చింది, మాన్యువల్ కూడా వచ్చింది. ఏదో క్లాత్ ప్యాకింగ్ వచ్చింది. ప్రతిసారి చూస్తాను కవర్ ప్యాకింగ్ వస్తుంది, బట్ ఈసారి మనకి క్లాత్ ప్యాకింగ్ వచ్చింది. నైస్, బాగా వచ్చింది. ప్యాకింగ్ అయితే బాగుంది, నాకు నచ్చింది. చూస్తున్నా, ఒక్క నిమిషం ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన. దీనికి మైక్ కూడా ఉంటుంది. మనకి లైవ్ క్యామ్ యూజ్ చేసేటప్పుడు కూడా పనికి వస్తుంది. మనకు బాగా రికార్డింగ్ చేయడానికి కూడా పనికి వస్తుంది. ఇది స్మూత్ ఉంటుంది అనమాట. కొంచెము అంత మనం నార్మల్ హెడ్సెట్లో ఉన్నంత అంత ఇది ఉండదు. బట్ ఓకే, నాకైతే సింప్లీ కావాలనుకున్నాను, సింప్లీగా వచ్చింది. దీనికి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మనం ఎంత కావాలంటే అంతవరకు. కొంచెం లిమిట్ ఉంటుంది కదా, ఎలాగైనా ప్రతి హెడ్సెట్కి ఉంటుంది లిమిట్. లిమిట్ ప్రకారం ఎంత మన హెడ్కి ఏ హెడ్ ఎలా ఉంటుందో తెలియదు కదా, ఆ హెడ్ని బట్టి మనము ఇది చేసుకోవచ్చు. దీన్ని జాక్ పిన్ ఎలాగో మనం వచ్చేది జాక్ పిన్ వచ్చింది. ఇప్పుడు నేను సిస్టమ్ కనెక్ట్ చేస్తాను. సిస్టమ్ కనెక్ట్ చేసి దీన్ని చూద్దాం మనం ఒకసారి ఎలా యూజ్ అవుతున్నాయి. నేను వీడియో కూడా చూపిస్తాను, మీకు ఎలా సౌండ్ వస్తున్నది కూడా వినిపిస్తాను. నేను ఇలానే ఉండండి, ఒక నిమిషం. ఇది నా సెటప్ ఎడిటింగ్ నా సిస్టమ్ చూడండి ఎంత నాకు సెటప్ ఉంది. చూస్తున్నారు కదా ఎలా పెట్టుకున్నాను అనేది. ఇది మైక్ మనకి మంచి కంఫర్టబుల్ ఉంది. నాకైతే బెటర్ అనిపిస్తుంది ఇంట్లో వాడడానికి కూడా. ఎందుకంటే హెవీ కాకుండా పెద్దవి అంటే మనకు చెవులు నొప్పులు వస్తాయి అనమాట. ఇది లైట్గా ఉంది. నేను ఒక సాంగ్ కూడా ప్లే చేసి చూస్తున్నాను. ఇది ఎలా ఉంది, మెస్ బెటర్ ఉందా ఎలా ఉందా అనేది చూస్తున్నాను.
యా సూపర్ వస్తుంది. సౌండ్ అయితే బాగుంది. ఇందులో ఇది చాలా బెటర్ అనుకుంటాను ఎడిటింగ్కి వాడేటోళ్ళకి. నా వాయిస్ రికార్డ్ చేసుకున్నా కానీ లేదంటే మనం లైవ్ క్లాసెస్ విందామని చాలా బాగుంటుందండి. కొనుక్కోండి. నేను కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాని చెప్పు హాయ్ అందరికి. హాయ్.